హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ఒక సిరీస్ అందరినీ ఆకట్టుకుంటోంది. కంటెంట్‌తో పాటు కాస్త మసాలా సన్నివేశాలను జోడించిన ఈ సిరీస్ యూత్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే మరి ఈ సిరీస్ ఏంటి? దాని కథ ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రముఖ దర్శకులు పునీత్ కృష్ణ అండ్ అమిత్ రాజ్ గుప్తా డైరెక్షన్‌లో రూపొందిన కొత్త వెబ్ సిరీస్ 'త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్'. అయితే టైటిల్ వినగానే చాలా మంది ఇదేదో ఎడ్యుకేషన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది అని అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే అందరికీ అర్థమైపోతుంది. ఇది మొత్తం మసాలా సీన్లతో, అసభ్యకర పదజాలంతో రూపొందింది అని. ఈ సిరీస్‌ని చూడాలనుకునేవారు ఫ్యామిలీ ఆడియన్స్‌తో మాత్రం చూడకూడదు. ఎందుకంటే ఇందులో అన్ని బోల్డ్ సీన్స్, బూతులు అధికంగా ఉంటాయి. ఇక ఈ సిరీస్ కథ విషయానికొస్తే 'త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్' కానీ చాలీ చాలని శాలరీకి చిన్న జాబు చేస్తూ తన ఫ్యామిలీని నెట్టుకొస్తూ ఉంటాడు. అయితే ఎవరి లైఫ్‌లో అయినా సమస్యలు, ఇబ్బందులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కానీ మిశ్రా లైఫ్‌లో మాత్రం అన్ని సమస్యలు ఒకేసారి వస్తాయి. దీంతో అతనికి చాలా అమౌంట్ అవసరం అవుతుంది. ఇక అతడు చేసేదేమీ లేక మేల్ సెక్స్ వర్కర్‌గా చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా చేస్తున్న సమయంలోనే అతనికి ఊహించని విధంగా డబ్బులు వస్తాయి. ఇక అంతా సాఫీగా సాగుతుంది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఒక ఇన్సిడెంట్ మిశ్రా లైఫ్‌ని మార్చేస్తుంది. అయితే మిశ్రా మేల్ సెక్స్ వర్కర్‌గా మారడానికి గల సిట్యుయేషన్స్ ఏంటి? మళ్ళీ తన లైఫ్‌లో వచ్చిన సమస్యలు ఏంటి అనేది సిరీస్ చూస్తే అర్థమవుతుంది. ఇక సిరీస్ ఎలా ఉందంటే, ముందుగా ఈ సిరీస్‌ని చూడాలనిపించేలా ట్రైలర్ కట్ చేశారు. ఇందులో అడల్ట్ డోస్ ఎక్కువగానే ఉంటుందని ముందే హింట్ ఇచ్చారు మేకర్స్. ఇక అనుకున్నట్లుగానే సిరీస్‌లో మసాలా గట్టిగా దట్టించారు. అయితే స్టార్టింగ్ 2 ఎపిసోడ్లు స్లో నెరేషన్‌తో వెళ్తాయి. ఇందులో మిశ్రాకి వచ్చే సమస్యలు, ఆ సమస్యల్ని క్రియేట్ చేసిన సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మంచి సస్పెన్స్‌గా కూడా అనిపిస్తాయి. ఇక 3వ ఎపిసోడ్ నుంచి మిశ్రా మేల్ సెక్స్ వర్కర్‌గా స్టార్ట్ చేయడం దగ్గర నుంచి కొంచెం స్పీడ్ అందుకుంటుంది. 3వ ఎపిసోడ్ నుంచి అడల్ట్ డోసేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే బోల్డ్ సన్నివేశాలు గట్టిగా దట్టించినప్పటికీ తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ కూడా ఉంటుంది. ఇక 6వ ఎపిసోడ్ వరకు ఎంగేజింగ్ గానే వెళ్తుంది. కానీ ఆ తర్వాత ఎపిసోడ్స్ ఎటు నుంచి ఎటు వెళ్తాయో అర్థం కాని పరిస్థితి. ఇందులో మిశ్రా స్టోరీతో పాటు రాజ్యాబాయి, బిందు స్టోరీ, శోభా పాఠక్ స్టోరీ అంత ఇంట్రెస్టింగ్ గా లేకపోవడంతో తర్వాత ఎపిసోడ్లు కాస్త బోరింగ్ గా అనిపిస్తాయి. ఈ సిరీస్ కి మెయిన్ మైనస్ పాయింట్ అంటే రన్ టైం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కో ఎపిసోడ్ సుమారు 50 నిమిషాల నుంచి గంట పాటు, అలా మొత్తం 9 ఎపిసోడ్లతో వచ్చింది. దీన్ని కట్ చేసి కేవలం 6 ఎపిసోడ్లుగా తీస్తే సరిపోతుంది. దాన్ని 9 ఎపిసోడ్ల వరకు సాగదీసినట్లు అనిపిస్తుంది. అయితే అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పటికీ మేల్ సెక్స్ వర్కర్ పర్స్పెక్టివ్, ఉమెన్ సెక్సువల్ ప్రెజర్ ఆస్పెక్ట్ ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. ఫైనల్ గా ఈ సిరీస్ కాస్త లెందీగా ఉన్నప్పటికీ మసాలా సీన్స్ ఉండడంతో ఒకసారి చూడొచ్చు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. చూసేయండి. If you like the content, please like the video and share it to your friends. Do subscribe. Don't forget to hit the bell icon to get notifications of more and more videos like this. Dear subscribers, మీకు నా ముద్దులు